జై శ్రీరామ్ అండి అందరికీ. అసలు నేను వీడియో చేసి 1 వీక్ పైనే అవుతుంది. సో దానికి కూడా ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయి. నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మనమంట ఆ ఛానల్ మీద పడి డబ్బులు సంపాదించుకుంటున్నామని చెప్పేసి కొంతమంది వేసేస్తున్నారు ఇలాగ నింద. సరే పోనీ పర్లేదు, సరే నేనేదో నా మీద మీకున్న ఫీలింగ్ని నేను మార్చలేను. బట్ ఒకటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఎక్కడ మీరు దండం పెట్టుకునేటప్పుడు లేకపోతే ఒక గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని అలా వెళ్ళిపోతారా? చెప్పులు వేసుకొని దేవుడి విగ్రహాన్ని తగులుతారా? చెప్పులు వేసుకొని ప్రసాదాలు నైవేద్యంగా పెడతారా? ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు నచ్చుతారు. మామూలుగా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇలాంటి పద్ధతులు ఇలాంటి చేష్టలు నచ్చరు. అసలు ఒక చెట్టుకి కాయలు కాస్తే కూడా అది ఎలా వేసుకుంటారంటే మళ్ళీ డివోషనల్గా తీసుకెళ్ళడానికి, జనాలను మోసం చేయడానికి ఎలా చెప్తారంటే, మా ఇంట్లో పొద్దుగూకులు మంత్రాలే వినిపిస్తాయి, పాజిటివ్ వైబే ఉంటుంది, మేము భక్తి పాటలు పాడతాము, అది కీర్తనలు పాడతాము, ఇంకోటి చేస్తాము. సో ఎంతసేపటికి అవి చేయడం వల్ల మా ఇంట్లో ఉండే చెట్లకి, మా ఇంట్లో ఉండే పక్షులకి, మా ఇంటికి వచ్చే జంతువులకి, మాకు అందరికీ మంచి జరుగుతుంది. ఒక్కొక్క కాయ 1.5 కేజీ తూగుద్ది, 1/2 కేజీ తూగుద్ది, 1/2 కేజీ తూగుద్ది. ఇక మామిడికాయలు అయితే ఒక్కొక్క కాయ 1.5 కేజీ తూగుద్ది అని చెప్పేసి తూకాలు వేసి మరీ పెడతారే. మరి ఇప్పుడు భక్తి ప్రపంచంలో జనాల్ని తీసుకెళ్ళడానికి ఇన్ని అబద్ధాలు చెప్పారు. మరి ఈరోజు ఒక 4 డజన్లో 3 డజన్లో కాయలు మాత్రమే ఒక అరటి చెట్టుకి ఎందుకు వచ్చాయి? అరటిగిలా మరి మీరు అన్నట్టు బలంగా కాయాలి కదా. సో చాలా బలంగా ఉంటుంది కదా, అంత పాజిటివ్ వైబ్ ఉంటుందని మీరు జనాల్ని మోసం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ చెట్టుకు మాత్రం ఏమైంది? ఆ చెట్టు మీ ఇంట్లోది కదా, పక్కింట్లోది ఏమన్నా? మరి అన్ని చెట్లకు వచ్చినట్టు ఆ చెట్టుకు కూడా అదే పాజిటివ్ వైబ్ ఉండాలి కదా, ఎందుకు ఉండలేదు? ఎన్ని అబద్ధాలంటే సరే పోనీ ఈ ఇంట్లో ఉంటున్నారు, ఈ ఇంట్లో పొద్దుగూకులు అవి పాజిటివ్ వైబ్లో ఉండి అవి అలా వచ్చాయి. మరి ఇంకొక దగ్గర పల్లెటూరి వాతావరణం, పల్లెటూరులో ఉన్నాము అని బిల్డప్ ఇచ్చుకుంటా పోయి అక్కడ చేసింది, మరి అక్కడ కూడా అంతే వెయిట్ తూగుతున్నాయి. మరి అదేంటి? ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ అసలు నిజం ఏంటంటే అక్కడున్న మట్టి బలం అనేది చాలా బాగుంది. ఆ మట్టి బలం ఉంటే ఖచ్చితంగా పోషకాలు అందిస్తే ఎక్కడ ఉన్న చెట్లు అనేవి చక్కటి ఫలసాయాన్ని మనకు అందిస్తాయి అన్నమాట, చక్కటి పంటనిస్తూ ఉంటాయి. అంతేకాని వీళ్ళేదో అక్కడికి పోయి ప్రేమగా మాట్లాడి పలకరించి ఇంకోటి చేస్తేనో అవి చెట్టు కాయలు అనేవి బలంగా రావు. ఎంత మోసం చేస్తారంటే మాటలతోటి గూళ్ళు కట్టేస్తారు. ఇక తల్లే ఇట్లా అనుకుంటే పిల్లలైతే ఇంకొక 10 రెట్లు ఎక్కువే తిన్నారబ్బా నిజంగా. ఆ ఎకిల్ నవ్వులేంది. ఆ ఇంటికి వచ్చేటప్పుడు అండి, మనం ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలు వస్తుంటే మనం జనరల్గా ఏం చేస్తాము, కొత్తగా వస్తున్నట్టయితే మనం హారతి పడతాము. ఎందుకంటే ఆ దిష్టి అదంతా పోవడం కోసం గుమ్మంలోకి వచ్చేటప్పుడే చక్కగా హారతి ఇచ్చేసి తిప్పేసి లోపలికి తీసుకెళ్తాము. ఇప్పుడు హారతి తీస్తున్నప్పుడు అవతల ఆడపిల్ల ఎలా నిలబడాలా? చక్కగా నిలబడాలా. అంతేగాని హారతి ప్లేట్తో పాటు తలంతా అటు ఇటు తిప్పుతూ ఉంది, ప్లేట్తో సమానంగా తిప్పుతుంది. అప్పుడు కనీసం పిల్లకన్నా సిగ్గులేదు, ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. మరి యువతల పెద్దోళ్ళు ఉన్నది దేనికి? వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని ఇమీడియట్గా సరిచేయడానికి, ఆగవే అట్లా చెయ్యొద్దు, అది తప్పు, హారతి తిప్పుతున్నప్పుడు నువ్వు సరిగ్గా నిలబడు, అంతేగాని నీ ఎకిల్ నవ్వులు ఎకిల్ చేష్టలన్నీ కొన్ని టయాల్లోనే ఉపయోగించు, అన్ని టయాల్లో కాదు అని చెప్పాలా? అదేది చెప్పకుండా చక్కగా అలాంటి తప్పుడు పని చేస్తుంటే కూడా, అంటే తప్పుగా వాళ్ళకి తెలిసి తెలియక కూడా అలాంటి తప్పు పనులు చేస్తుంటే కూడా ఎంకరేజ్ చేస్తుందే కానీ తప్పు అని చెప్పడం లేదు. మరి అదేంటి? మేమేదో అందరికి మంచి చెప్తాం, నన్ను చూసి అందరు ఫాలో అవుతారంటే మరి మీ వీడియోలో ఇలాంటి దిక్కుమాలిన సీన్స్ వచ్చినప్పుడు మరి మిగతా జనాలు కూడా ఫాలో అవ్వాలి. అలా హారతి తిప్పుతుంటే వాళ్ళు కూడా తలలంతా తిప్పేయాలా మరి అటుపక్కకి ఇటుపక్కకి? అసలు నిజంగా అండి వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. ఇంకొకటి ఏదో ఆశ్రమానికి వెళ్తాము అని చెప్పేసి అది ఏదో చెప్తున్నారు. అన్ని ప్రమోషన్సే, ప్రతి ఒక్కటి ప్రమోషన్ లేకుండా వీళ్ళ బతుకనేది నిజంగా నడవదండి. అసలు
చీరల దగ్గర ప్రమోషనే, నగల దగ్గర ప్రమోషనే, ఇంకోటి దాని దగ్గర ప్రమోషనే. బ్యాంకులో పెడితే ఛార్జెస్ వేస్తున్నారు, తీస్తే ఛార్జెస్ వేస్తున్నారు. మన ఇంట్లో ఫంక్షన్కి మనం రెడీ అవ్వడానికి మన బంగారం మరి బ్యాంకులోంచి తీస్తే వాడేమన్నా మన తాత చుట్టమా ముత్తాత చుట్టమా? పోన్లేమ్మ ఛార్జెస్ లేవు, నీ వరకు ఫ్రీగా తీసుకెళ్ళాను అంటాడా? ఎవరికైనా ఉండేదే అది. దానికోసం కూడా ఒక వీడియో. అరే ఛార్జెస్ పడ్డదానికి కూడా ఒక వీడియో ఏంటండి? మళ్ళీ కిటికీల్లో పోతూ, అదేంటి కార్లల్లో పోతూ, విండో సీట్లో కూర్చొని చక్కగా విండో బయట వెళ్ళే దారిలో ఉన్నోళ్ళందరినీ, రోడ్డు మీద ఉన్నోళ్ళందరినీ, దేవుళ్ళు ఉంటే దేవుడి గుళ్ళని, ఏందో ఈ కవరింగ్లు ఏందో, ఈ వీడియోస్ ఏందో, జనాలు ఎలా చూస్తున్నారో, రోజుకి ఒకటి సరిపోదన్నట్టు మళ్ళీ 2. అసలు ఆ 2 వీడియోస్ కూడా ఎలా పోతున్నాయో నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాదండి. అంటే అంత ఫ్రీ టైము ఎక్కడ ఉందో మరి ఏమో, వాళ్ళు తీయడానికి, వాళ్ళు ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి. ఇప్పుడు పరుపులన్నీ పాత ఇంట్లోవి, అవి చక్కగా తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు. మన ఇంట్లోకి వచ్చిన మన ఇంటి పిల్లలకి, మన ఇంటి ఆడపిల్లలకే మనకు వండడానికి చక్కగా కుదరదు. తిప్పి కొడితే 10 మంది కూడా లేరు. 10 మందికి వంట చేయడం చేతగాక క్యాటరింగ్ ఇచ్చి అది తెప్పించి భోజనం పెట్టారు. ఇంట్లో అంట వర్కర్స్ ఇప్పుడు వర్కర్స్ వస్తారు కదా, 10 మందో 15 మందో వర్కర్స్ ఉన్నప్పుడు వాళ్ళకంట వీళ్ళు వండి పెడతారంట. ఏమన్నా కొంచెమన్నా సింక్ అయిందా చెప్పండి? సొంతింట్లో సొంత కూతుళ్ళకే వండి పెట్టడమే చేత కాలేదు. అది కూడా అంతమంది ఆడోళ్ళు ఉండి. ఏమన్నా మగోళ్ళు మహా అయితే 3 4 ఉంటే ఉంటారు, కానీ అంతమంది ఆడోళ్ళు ఉన్నప్పుడు ఎంచక్కా వంట చేసుకోవచ్చు. ఒకళ్ళు కడిగేసి ఇస్తారు, ఒకళ్ళు కట్ చేసి ఇస్తారు, ఒకళ్ళు స్టవ్ మీద వేస్తారు, ఇంకొకళ్ళు దించుతారు, ఒకళ్ళు గిన్నెలు కడుగుతారు, ఒకళ్ళు బండలు తుడుస్తారు, ఊడుస్తారు. ఇంతమంది చక్కగా ఫ్యామిలీ ఫంక్షన్ అన్నప్పుడు ఎంచక్కా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుకొని పీస్ఫుల్గా తినాలా, లేకపోతే బయట నుంచి తెప్పించి పెట్టి చేతులు దులిపేసుకోవాలా? అసలు ఆడపిల్లలకి గృహప్రవేశం అంటే బంగారంతో చేయించింది ఏదైనా చిన్న చితకా వస్తువులు ఇస్తూ ఉంటారు. అరే పోనీయండి, మీరు ఎట్లా చెవిదిద్దులో గాజులు, వడ్డానాలు ఇలాంటివి అడగట్లేదు కదా. అరే కనీసం ఒక్కొక్క గ్రాములో అన్న ఏదన్నా చిన్న తీగలు, లేకపోతే ఒకటి ఏదన్నా ముక్కు పుడకో, ఇలాంటివన్నా బంగారపు ఇవ్వచ్చు కదా. ఇంటి ఆడపిల్లలకి ఇస్తారండి ఎవరైనా సరే. గృహప్రవేశం మన జీవితంలో ఒకసారి చేస్తామో, 2 సార్లు చేస్తామో, 3 సార్లు చేస్తామో, ఇంకా అంతకుమించి అయితే మనం చేయలేం. మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా, మధ్యతరగతి జీవితాల్లో ఒకటే కళ, సొంతిల్లు అనేది. వీళ్ళకి సొంతిల్లు అయిపోయింది, ఇంకొక ఇల్లు వచ్చింది. చక్కగా ఆ ఇంట్లో కూడా వాళ్ళకి ఏం పెట్టాలి? ఆడపిల్లలకి పట్టు చీరలు పెట్టాలి. మళ్ళీ అంట ఆ విగ్రహాలు ఎక్కువైంది కదా, అంత తూకం వచ్చింది కదా, ఎక్కువైంది కదా అని చీరలు కూడా నార్మల్వే తీసుకున్నారంట. అసలు వీళ్ళు పెట్టిన చీరల కంటే ఈవిడ గారికి వచ్చిన చీరలే క్వాలిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 7 మంది ఉన్నా 8 మంది ఉన్నా వాళ్ళందరూ ఈవిడ గారికి తెచ్చారు కదా. పాపం వాళ్ళేమో క్వాలిటీవి తెచ్చారు, వాళ్ళకి ఇచ్చినవేమో తక్కువ క్లాస్ క్వాలిటీవి. మరి వాళ్ళు ఇంట్లో ఆడపిల్లలు నవ్వుతూ సరదాగా ఉంటే అండి ఏ ఇంటికైనా కలిసి వస్తుంది. అంతేకాని వాళ్ళు చీదరించుకొని చిట్లుకొని ఇంకో రకంగా పోతే కలిసి రాదండి. పాపం ఆడపిల్లలు మంచోళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా చక్కగా సరే ఎంతో కొంత లేస్తే ఇచ్చిందని చెప్పేసి నవ్వుతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. అందుకని వీళ్ళకి కలిసి వస్తుంది. అదే కనుక కొంచెం కోపగించుకునే వాళ్ళు, పద్ధతులు సరిగ్గా పాటించేవాళ్ళు, మాకు ఇంతే పెట్టింది అంతే పెట్టిందని కోపగించుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళది వీళ్ళకి తగలదా అండి? తగులుతుంది కదా. సో ఏదైనా సరే చేసామా అంటే చేసామని కాదు, సరిగ్గా చేసేటట్టయితే చేయాలా, లేకపోతే మానేయాలా. అంతేగాని అసలు దేవుడి విగ్రహం దగ్గరికి అయితే టూ మచ్ అండి. చెప్పులు వేసుకోవడానికి విగ్రహాన్ని పట్టుకొని నిలబడ్డం ఏంటండి? మరీ దరిద్రం కాకపోతే. ఎవరైనా మిస్ అయితే ఈసారి చూడండి, చెప్పులు వేసుకోవడానికి కూడా దేవుడు విగ్రహాన్ని పట్టుకొని వేసుకుంటారు. ఏ చేతులు లేవా, కాళ్ళు లేవా, చక్కగా నిలబడలేరా? చెప్పులు కూడా చక్కగా వేసుకోలేరా? దేవుడి విగ్రహం పట్టుకుంటేనే వేసుకోవాలనిపిస్తుందా? ఇడిచేటప్పుడు దేవుడి విగ్రహం పట్టుకుంటారు, వేసుకునేటప్పుడు దేవుడి విగ్రహం పట్టుకుంటారు. ఇంకేం భక్తున్నట్టండి వీళ్ళకి? పైకి షో పుటప్ తప్పించి అంతకుమించి ఏం లేదు నిజంగా. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.